ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మాస్ బాయ్ వ్లాగ్స్. నేను ఈ వీడియోలో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఆనియన్ మిర్చి బజ్జీ ఎట్లా చేయాలో చూపిస్తా. నేను 1 కప్ శనగపిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం గోరువెచ్చని ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, నేను వేసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ వేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది, అంటే పల్చగా అవుతుంది. సో మిర్చిలు వేసేటప్పుడు మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆయిల్లో అట్లా వేసినామంటే ఆయిల్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి, సో చూసి వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను మిర్చిల్లో నుంచి సీడ్స్ తీసేసిన, నాకు వద్దు కాబట్టి స్పైసీ ఉండొద్దు అనుకున్నా. మీకు స్పైసీ కావాలంటే పెట్టుకోవచ్చు సీడ్స్ అట్లనే. అండ్ ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేతితో ఎంత బాగా మిక్స్ చేసుకుంటే టెక్స్చర్ అంత బాగా వస్తుంది. చూడండి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను వంట సోడా వేయడం మర్చిపోయినా, ఇప్పుడు కొద్దిగా వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి కొంచెం వేడైన తర్వాతనే ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అవ్వాలంటే మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మిర్చిలు వేసే ముందు వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. మిర్చిలు వేసేటప్పుడు మాత్రం స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేడైందా లేదా అని చూడడానికి కొద్దిగా పిండి వేసి చూసిన, ఆయిల్ వేడైంది. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన, చూడండి. ఈ బౌల్లో పిండి మిక్స్ చేసినప్పుడు బాగానే ఉండే, మిర్చి వేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయింది. ఫస్ట్ మిర్చికి ఏం కాలేదు, సెకండ్ మిర్చి వేసేటప్పుడు చూడండి ఇబ్బంది అనిపించింది. కాబట్టి నేను సెకండ్ మిర్చి వేసిన తర్వాత ఆ పిండి మొత్తం ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేసిన. అందులో ఈజీగా అనిపించింది నాకు. మిర్చి తీసుకొని ఆ గ్లాస్లో ఉన్న పిండిలో డిప్ చేసి వేసేటప్పుడు చాలా ఈజీగా ఉండే. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు ట్రై చేయండి, ఈజీ ఉంటుంది. చూడండి, నాకైతే చాలా ఈజీ అనిపించింది, బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మిర్చిలు బాగా వేగాలి ఆయిల్లో, లోపల పచ్చిగా అట్లనే ఉంటాయి. కొద్దిసేపు హై ఫ్లేమ్లో, కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. కలర్ బాగా చేంజ్ అవ్వాలి. మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చినాయి అంటే అది ఉడికినట్టే. చూడండి, కలర్ చేంజ్ అయింది. సో నేను తీసేసుకుంటున్న ఆయిల్లో నుంచి. ఇవి ఆయిల్లో నుంచి తీసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి తీయండి, కాబట్టి ఆయిల్ దానికి పట్టదు. చూడండి, నైస్గా అయినాయి కదా. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా వేసుకుంటున్నా, సేమ్ సెకండ్ ట్రిప్ కూడా అదే ప్రాసెస్. ఇప్పుడు నేను ఆనియన్స్ అండ్ కొత్తిమీర ముందే కట్ చేసి పెట్టుకున్నా. ఈ ఉట్టి మిర్చిలు తింటే బాగుంటుంది, కానీ ఆనియన్ కట్ చేసి దాని లోపల మిర్చి కొత్తిమీర పెట్టుకొని తింటే దాని టేస్ట్ అసలు సూపర్, వేరే లెవెల్. చూపిస్తాను నేను ఎట్లా చేయాలో. ఇందులో మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేను పల్లీలు వేయలేదు, జస్ట్ ఆనియన్ మిర్చి అంతే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నేను 8 మిర్చీస్ అయినాయి. దానికి ఒక ఆనియన్ చిన్నది మీడియం సైజ్ తీసుకున్నా, ఒక కొత్తిమీర తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఆ మిర్చిలో నుంచి మిర్చిలు కొంచెం వేడి తగ్గినాక మిర్చిలోని మధ్యలో నుంచి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఆనియన్ కొత్తిమీర పెట్టుకోవాలి. కావాలంటే మీరు స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేకుండే నేను వేయలేదు. ఆనియన్ కొత్తిమీర ఉండే, సో దాంతో చేసేసిన. బాగుంటుంది, సూపర్ టేస్ట్. ట్రై చేయండి ఒకసారి. పల్లీలు కూడా వేయచ్చు, స్వీట్ కార్న్ కూడా వేయచ్చు, ఆనియన్, ఇంకా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేయచ్చు. నా దగ్గర అవి ఏం లేవు. ఆనియన్ ఇంకా కొత్తిమీరతో నేను స్టఫ్
రెడీ చేసిన. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. ఇంకొకటి, నా ఛానల్లో ఇది నా ఫస్ట్ కుకింగ్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.